తెల్లతోలు లేని, దాన్ని ఏమంటారు, నల్లతోలు కానీ లేదంటే చామన ఛాయ కలర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారంటే వాళ్ళు తెలుగు వాళ్ళే అయి ఉంటారు అన్నటువంటిది ఒక నానుడి. తమిళోళ్ళు ఇద్దరు కలిసినప్పుడు తమిళ్లో పలకరించుకుంటారు, కర్ణాటక వాళ్ళు ఇద్దరు కలిస్తే కన్నడలో పలకరించుకుంటారు, ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతం వాళ్ళు కలుసుకుంటే హిందీలో మాట్లాడుకుంటారు, కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. ఎందుకయ్యా అంటే ఎవరికి వాళ్ళు మేము ఇంగ్లీష్లో గొప్ప అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ మాతృభాషలో మాట్లాడడం అన్నటువంటిది ఒక ఆత్మన్యూనత కింద ఫీల్ అయ్యేటటువంటి సమాజం మనది. ప్రపంచంలో మరి ఎక్కడా లేదు ఆత్మన్యూనత సమాజం. ప్రపంచంలో అన్ని చోట్ల కూడా మా భాషలో బోధన కావాలి, మా భాషలో ఎదగాలని కోరుకుంటుంటే ఈవెన్ అమెరికా కూడా తన మాతృభాష అయిన ఇంగ్లీష్ని మాతృభాషగా రిజిస్టర్ చేస్తే మన దగ్గర ఇంగ్లీష్లో చదివితే మాత్రమే బ్రతుకు అనేటటువంటి వ్యవస్థ. ఇంగ్లీషు తప్పనిసరి అవసరం బ్రతుకు తెరువు కోసం, కానీ మాతృభాషని వదిలేయటం కరెక్ట్ కాదు. అయితే ప్రపంచంలో 40% మందికి మాతృభాషలో లేదా అర్థం చేసుకునే భాషలో విద్య అందడం లేదు. ఇది యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ GEM బృందం చెప్పినటువంటి మాట. బాలల వికాసంలో మాతృభాష ప్రభావాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్న విధానాల రూపకల్పనలు వెనకబడ్డాయని అభిప్రాయపడింది. స్థానిక భాషలో ఉపాధ్యాయుల కొరత, మెటీరియల్ లేకపోవడం, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత మొదలైనవే ఈ పరిస్థితికి కారణాలని చెప్పుకొచ్చింది. లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ పేరుతో జరిగినటువంటి విడుదల చేసిన ఈ నివేదికలో కొన్ని అల్ప మధ్యాదాయ దేశాల్లో స్థానిక భాషలో విద్య అందని వాళ్ళ సంఖ్య 90% పైగా ఉంటుంది. కోవిడ్ కారణంగా చదవడంలో, లెక్కలు చేయడంలో విద్యార్థుల ప్రతిభ తగ్గిపోయింది. వీళ్ళలో స్థానిక భాషలో చదువుకునే వాళ్ళ సంఖ్య అయితే ఇంకా ఎక్కువగా ఉంది. పాఠశాలలో చదువుతున్న మాధ్యమం, ఇంట్లో మాట్లాడే భాష వేరుగా ఉన్నప్పుడు విద్యార్థులకి నష్టపోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది. స్థానిక భాషలో ఎక్కువ మంది ఉపాధ్యాయులను సిద్ధం చేయడం, తగిన మెటీరియల్ రూపకల్పన, కాన్సెప్ట్ ఆధారిత కరికులం, బ్రిడ్జ్ కోర్సుల ద్వారా అన్ని వర్గాల విద్యార్థులకి ఒకే జ్ఞానం అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి అన్నది ఈ నివేదిక చెప్తున్నటువంటి అంశం. బట్ ఇందులో మన వాళ్ళే ఎక్కువ ఉంటారు మాతృభాషలో విద్య అందనటువంటి వాళ్ళలో.